అరవిందా, ఎంతసేపు అని వెయిట్ చేయాలి? అందరం ఫెస్ట్కి వచ్చేసాం, నీకోసమే వెయిటింగ్ ఇక్కడ. చెప్పాను కదా రాలేనని. ప్రాజెక్ట్ పని మీద పూణే వెళ్తున్నా. అరే బాబా, గుర్తుంది కానీ అందరం మళ్ళీ ఇలా కలవలేం కదా. ఒక్కసారి ఒక ½ an hour వచ్చి వెళ్ళు. సారీ ఫ్లైట్ టైం అయిపోతుంది. నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాంలే. ప్రతిసారి ఇలాగే ఏదో ఒకటి చెప్తున్నావు. దిస్ టైం నో మోర్ ఎక్స్క్యూజెస్. నువ్వు వస్తున్నావు అంతే. కుదరదే. బ్రతిమాలుతుంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? నువ్వు రాకపోతే నాతో మాట్లాడకు అంతే. బాయ్. ఇదొకటి. డ్రెస్ ఛార్జింగ్ ఏంటి తక్కువ ఉంది. సర్లే, అక్కడ ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. అబ్బా ఏరా వర్మ, ఏం చేస్తున్నావు? లూడో ఆడుతున్నాను రా. దా వచ్చేయండి. ఎందుకురా అలా ఉన్నావు? మన మేనేజర్ గారు ఉన్న వర్క్ చాలదంటూ ఇంకో 2 ప్రాజెక్టులు అసైన్ చేశాడు రా. అయితే నీకు ఫెస్టివల్ లేనట్టే. నీకుందిగా, నువ్వు ఎంజాయ్ చేయి. ఏం ఎంజాయ్ రా? నా గర్ల్ ఫ్రెండ్ తీసుకెళ్దామని చెప్పి ప్రీమియం పాసెస్ తీసుకుంటే అదేమో జ్వరం వచ్చి కాంపలో కూర్చుంది. సరిపోయింది. ఓ పని చేయరా, మన ఆఫీస్లో లర్నింగ్ ట్రై చేస్తున్నావు కదా, దాన్ని తీసుకెళ్లాలనే ఉంది, కానీ అలా ఆయన ఒప్పుకుంటాడా? అబ్బో, ఇప్పుడు ఏం చేస్తావు మరి? ఆ పాసెస్ని కపుల్స్కి అమ్మేసి మనం నైట్ సిట్టింగ్ చేద్దాం. వర్కౌట్ అయిందా? సోషల్ మీడియాలో పెట్టా, నో రెస్పాన్స్. బయటంతా ఓజీ ఫీవర్ పెట్టుకుని నిన్నెవరు దిగుతారా? ఓ పని చేయి, నువ్వు రావచ్చు కదా. నేనా? నువ్వే. నీకెలాగో జీఎఫ్ లేదు, నా జీఎఫ్ పీజీలు ఉంది. నాకు అస్సలు వర్కౌట్ అవుతురా. నువ్వు కానిచ్చి, నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. మచ్చా పని పక్కన పెట్టు. నాతో పాటు ఫెస్ట్కి వచ్చావంటే నార్త్ పోరిల్ ట్రెడిషనల్లో సూపర్ ఉంటారు. నీ అదృష్టం బాగుండి ఎవరైనా సెట్ అయితే దేత్తడాడిచ్చేయచ్చు. ఇక్కడ తెలుగుకే దిక్కులేదురా, మళ్ళీ నార్త్ ట్రెడిషనల్ అమ్మాయి అంటున్నావు. మనకు అవన్నీ సెట్ అవ్వరా. నీ మంచికే చెప్తున్నా, ఈ ఫెస్ట్కి వచ్చావంటే నీ లైఫ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. నువ్వు వస్తున్నావు అంతే. ఈ ఒకసారి నువ్వు కానిచ్చి. వర్క్ అవన్నీ తర్వాత చేయొచ్చు. దా రే, వర్క్ ఉందిరా హరి. అవన్నీ పక్కన మెయిల్ పెట్టలేదు. ఒక్క నిమిషం ఉండు. వెళ్దాం. రే, మళ్ళీ పాస్ కానీ డబ్బులు అడిగావో నేను ఇవ్వలేను, ముందే చెప్తున్నా. అయినా ఎక్కడ ఈవెంట్? ఎక్కడున్నావే? చెప్పాను కదా నాకు ఫ్లైట్కి టైం అవుతుందని చెప్పి. అరే బాబా, లోపలే ఉన్నా, తొందరగా వచ్చేసి. ఇదిగో ముందే చెప్తున్నా, ½ an hourకి మించి ఉండును. సరేరా, ఒక సెల్ఫీ తీసుకొని వెళ్ళిపోదాం. హలో హలో, ఎంతసేపు అని వెయిట్ చేయాలరా? తొందరరా. వస్తున్నాను రా, 5 minutes ఆన్ ద వే ఉండు. వెళ్దామా? ఎంతసేపు రా? లేట్ అవుతుంది, మంచి మంచి అమ్మాయిలు వెళ్ళిపోతున్నారు. వచ్చాను కదా, లాగుతావు ఏంటి? అంత కరువు ఏంట్రా నీకు? బ్రో, ఛార్జింగ్ పెట్టవా? ఏ అరవిందా, ఇక్కడ. భయ్యా, ఫోన్ ఛార్జింగ్ పెట్టు. షూర్. ఈ హరిగడ్ ఏ పిల్లని కలిసి తిరుగుతున్నాడు. భయ్యా ఫోన్. బాస్ ఫోన్. యా, థ్యాంక్స్. డోర్. సారీ మ్యామ్, గెట్ ఇన్. మీ నెంబర్ కలవట్లేదండి. ఇదేంటి ఫోన్ ఆఫ్ అయిపోయింది? ఛార్జింగ్ పెట్టలేదా? ఫ్లైట్ దిగగానే ప్లకార్డ్ పట్టుకొని మన కంపెనీ డ్రైవర్ అక్కడ ఉంటాడు. హీ విల్ డ్రాప్ యూ అట్ యువర్ స్టే, డోంట్ వరీ. ఇదేం డాండి అయి ఉంటారా బాబు, మొత్తం అలసిపోయాను. ఇంతమంది అమ్మాయిలను చూపించా కదరా, ఎవరినొకరిని సెట్ చేసుకోవాలి కదా. అక్కడ అమ్మాయిలు ఎవరు బాగున్నారా? నాకేం కనిపించలేదు. పద పోదాం. అరే, నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశారా. పోన్లే, పద స్టార్ట్ అవుదాం. వెళ్ళేదారిలో 2 మీనాక్షి పాన్లు వేసుకుని వెళ్ళిపోతాం. ఐడియా బాగానే ఉంది, పద పద. 2 లైట్స్ ఇయ్యాను. ఎంత? 34. కరెక్ట్గా పేమెంట్ టైం దొరకలేదు, ఎవరితో సోలేస్తున్నాడు. ఎవరి అమ్మాయి? కొంప తీసి డాండియా ఈవెంట్లో ఎక్స్చేంజ్ అయిందా? అన్న ఇప్పుడే వస్తాను. ఈ ఫోన్ ఎవరిది? హరి,
ఈడు నా మీద ఏదైనా ప్రాంక్ ప్లాన్ చేశాడా? కార్లో కూడా లేడే, ఎటు వెళ్ళిపోయాడు? అప్పటికి రానని చెప్పాను, వద్దు వద్దు అన్న తీసుకొచ్చాడు ఈవెంట్కి. ఈడేమో వెళ్ళిపోయాడు. ఈ ఫోన్ ఎవరిదో ఏంటో. అయ్యా, బ్లూ కుర్తా వేసుకునే వ్యక్తి లావుగా ఎవరైనా కనిపించారా? ఇప్పుడే ఇలా వెళ్ళాడు. అవునా, థ్యాంక్స్ బాయ్. రైట్. అప్పా, దేన్నో గోకుంటాడు, ఎగ్గేసుకుని వెళ్ళిపోయాడు. టైంకి డబ్బులు కూడా లేవు. చా, ఎవరు లిఫ్ట్ ఇవ్వడండి? బై బై లిఫ్ట్. అబ్బాయిలు కూడా ఫ్రీ బస్ పెట్టి ఉంటే బాగుండేది. హలో. హలో బేబీ, నైట్ ఎన్నిసార్లు కాల్ చేశాను, స్విచ్ ఆఫ్ వచ్చింది. ఎక్కడున్నావు? బేబీయా? ఎవరు నువ్వు? అసలు నువ్వెవరివే? నా బాయ్ ఫ్రెండ్తో నువ్వేం చేస్తున్నావు? మాటలు మర్యాదగా రాని. ముందు నువ్వెవరో చెప్పు. అసలు నువ్వెవరో చెప్పు. వర్మ ఫోన్ నీ దగ్గర ఎందుకుంది? వర్మానా? వాడెవడు? ఏమి యాక్టింగ్ చేస్తున్నావే? వర్మ ఎవరో తెలియకుండానే నైట్ అంతా వాడి ఫోన్ నీ దగ్గర పెట్టుకున్నావా? నాకు ఇప్పుడు అర్థమైంది వాడు ఎందుకు నన్ను ఇన్ని రోజులు ఇగ్నోర్ చేశాడో. ఏం అర్థమైంది? నాకు ముందు నుంచే డౌట్ ఉంది, మీ ఇద్దరి మధ్య ఏదో ఎఫ్ఐఆర్ ఉందని. ఎప్పటి నుంచి నడుస్తుంది? హలో, నువ్వు చాలా ఓవర్గా థింక్ చేస్తున్నావు. పొద్దున నా మూడ్ స్పాయిల్ చేయకు. ఓ, అంత మూడ్లో ఉన్నారా? నే స్పాయిల్ చేస్తున్నానా? మెంట్లా నీకు? అవతల వ్యక్తి ఏం చెప్తున్నారో వినవా? ముందు నేను చెప్పింది వాడికి చెప్పు, లేదంటే నేను సూసైడ్ చేసుకుంటా. హా? అసలు ఎవడ్రా నువ్వు? నీకోసం అది ఎవరితో సూసైడ్ చేసుకుంటా అంటుంది. అసలు ఏం చేసి వచ్చావురా దాన్ని? ఇప్పుడు అనవసరంగా కేసులో ఇరుక్కుంటానేమో. మాట్లాడుతుంటే కాల్ కట్ చేస్తావేంటి? నేను చెప్పేది విను ఫస్ట్. చూడు, వాడిని వదిలేసాయి. నీకెంత కావాలంటే అంత ఇస్తాను. నా వర్మాన్ని నాకు ఇచ్చే. చూడు పాప, నువ్వెవరో తెలీదు, వాడెవడో తెలీదు. యాక్చువల్లీ నైట్ దాండియా ఫెస్ట్లో. ఓహో, ఫెస్ట్ లో పరిచయం అయినందుకే నైట్ అంతా ఫెస్టివల్ చేసుకున్నారా? అందుకే ఫోన్ నీతో మాట్లాడిస్తున్నాడా? నేను సూసైడ్ చేసుకున్న తర్వాత ఒక రోజు తీసుకొచ్చి నా సమాధి మీద పెట్టమని చెప్పు. వస్తే మెంటల్దానా? ఒరే వర్మ, నాకేంట్రా ఈ కర్మ? అసలు నువ్వు దొరకాలి. ఎక్కడ చచ్చావురా? ఎవరు? ఎవరు బాస్ నువ్వు? మా ఫ్రెండ్ ఫోన్ నువ్వెందుకు తిన్నావు? ఓ అక్క, ముందు నువ్వెవరో చెప్పు. అక్క కిసుకోబోలరా రే? నేను అరవి ఫ్రెండ్ని. అసలు ఈ అరవి ఎవరు? నువ్వు మాట్లాడుతున్న ఫోను నా ఫ్రెండ్ది. ఓహో, మీరెవరో నాకు తెలీదు. ఒకసారి మీ ఫ్రెండ్ కనుక్కొని నాకు ఫోన్ చేయమని చెప్పండి. నీ మొబైల్ తన దగ్గర ఎందుకు ఉంటుంది? తూ కోన్ హే? లేదు యాక్చువల్లీ. అరే తూ కిడ్నాపరా? అరే దానికేం తెలియదురా, దాన్ని వదిలేసి అచ్చి వచ్చి హరేవో. అరే నీకు ఎన్ని పైసలు కావాలో చెప్పరా, శాలరీ రాగానే నీకు ట్రాన్స్ఫర్ చేసేస్తా. అప్పా, నా ఫ్రెండ్ని వదిలేరా ప్లీజ్, నీ కాలు మొక్కుతా. హే ముయ్, నువ్వు చెప్పేది నువ్వు ఫస్ట్. మొన్న నైట్ ఫెస్ట్లో యాక్సిడెంట్గా మా మొబైల్ స్వాప్ అయిపోయినాయి. ఓహో, ఒకసారి దాన్ని కనుక్కొని నాకు కాల్ చేయమని చెప్పు. ప్రెజెంట్ తను హైదరాబాద్లో లేదు కదా. హైదరాబాద్లో లేదా? ఎక్కడికి వెళ్ళింది?
ప్రాజెక్ట్ వర్క్ మీద పూణే వెళ్ళింది. పూణేనా? మళ్ళీ ఎప్పుడు వస్తుంది? తెలీదు, 1 వీక్ పడుతుంది. అక్కడ పూణే ఆఫీస్ నెంబర్ ఏదైనా ఉందా? తెలీదు, మాది వేరే కంపెనీ. రోజు షెటిల్లో కలుస్తాం. మరి ఎందుకు ఫోన్ చేసినావు అక్క? పెడే. హలో బాస్. ఎవడీడు? అసలు ఎవరు పాప నువ్వు పూణే వెళ్ళాక నా ఫోన్ దొరికిందా? ఎప్పుడు వస్తావు? నా మొబైల్ ఎప్పుడు తీసుకోవాలి? అమ్మా. Excuse me. What can I do for you? Arvinda from Hyderabad. This way. That way? Okay, thank you. Welcome. ఈ కొత్త నెంబర్ ఎవరిది? హలో, ఎవరు? నువ్వెవర్రా? అసలు అరవింద ఫోన్ నీ దగ్గర ఎందుకుంది? అది ఎక్కడికి వెళ్ళింది? మేడం మీరెవరు? నీకెందుకు చెప్పాలరా? ముందు దానికి ఫోన్ ఇవ్వు. సిటీకి వెళ్ళి జాబ్ చేసుకుంటానని చెప్పి లవ్ ట్రాక్లు నడిపిస్తుందా? వేషాలు వేస్తుంది, వేషాలు. ముందు దానికి ఫోన్ ఇవ్వు. ఒకసారి చెప్పేది వినండి. యాక్చువల్లీ అసలు ఎవడరా నువ్వు? నీ మాటలు నేను ఎందుకు వినాలి? నువ్వేమవుతావు దానికి? ఎక్కడుంటావు నువ్వు? ఎన్ని రోజుల నుంచి లవ్ చేసుకుంటున్నారు? లవ్వా? ఏ కేస్ట్ రా మీది? అసలు ఏం చేస్తుంటావు? ఎక్స్క్యూజ్ మీ, అసలు ఏం మాట్లాడుతాను మీరు ఊరుకుంటుంటే? ఏదో పెద్దవాళ్ళని చూస్తుంటే చాలా ఓవర్ అవుతుందండి. ఓవర్ చేస్తుంది నువ్వు. ఇప్పుడు కనుక అది నాతో మాట్లాడకపోతే నీ మీద, మీ ఫ్యామిలీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా. ఏంది? ఏం భయపడిస్తున్నావా? నాతో పెట్టుకుంటే ఏమవుతుందో దానికి బాగా తెలుసు. మర్యాదగా నాకు కాల్ చేయమని చెప్పు, లేదంటే నీకు మామూలుగా ఉండదు. నేనేం చేస్తానో నాకే తెలియదు. అరే హలో మేడం, చెప్పేది వినండి. హలో హలో, చెప్పు చెప్పు అంటది. నేను చెప్పేది వినండి మెంటల్ది. ఫోన్ పోయి నేను చూస్తుంటే మధ్యలో ఏదో ఒకటి, మధ్యలో దీని గోల్ ఒకటి. Excuse me. क्या? Can I have your phone? आपके पास फोन है ना? Signal problem. सिग्नल प्रॉब्लम. कुछ तो भी बोलते. ఏంట్రా అంత ఆలోచిస్తున్నా? అమ్మాయి అడిగిన ఫోన్ ఎవరా? ले लो. ఫోన్లో ఇచ్చాడ్రా బాబు. कुछ बोला क्या? నథింగ్. యూ క్యారీ ఆన్. ओके. సార్ పిలిచారంట? అరే నీకు అలౌట్ చేసిన పని చేయడం చేత కదా? అదేంటి సార్, మీరు ఇచ్చిన వరకేగా చేసింది. ఏం చేసి వచ్చావు? మొత్తం నేను ఎడిట్ చేసుకుంటూ కూర్చున్నా నైట్ అంతా. అదేంటి సార్, నిన్న మీ యానివర్సరీ అని చెప్పారు కదా? నేను నా వర్క్ వదిలేసిపోయారు. సారీ సార్. ఇంకోసారి నువ్వు ఇట్లా పని చేయకుండా ఉన్నావు అనుకో, జాబ్ నుంచి తీసేస్తారా? లేదురా, నన్నే మేనేజర్ పొజిషన్ నుంచి తీసేస్తారు. ఓ, అరే నువ్వు పని చేయకపోయినా పర్లేదు, కానీ చేసినట్టనే యాక్ట్ చేయరా. యాక్టింగే కదా సార్, ఇప్పటి నుంచి కుమ్మేస్తాను, చూస్తారుగా. ఓవర్ యాక్షన్ వద్దు పో. సారీ సార్. कुछ तो गड़बड़ है. ఛా, क्या? థ్యాంక్ యూ. हो गया? గయా కొంచెం చూస్తావేంట్రా? పని చూసుకో. कुछ बोले आप? నథింగ్. ఇన్నిసార్లు చేస్తున్నాడంటే వాడై ఉంటాడా? ఏమో, వాడు గర్ల్ ఫ్రెండ్ అయినా అయ్యి ఉండొచ్చు. మనకెందుకులే. రే హరి, ఏంట్రా? ఒకసారి నీ ఫోన్ ఇవ్వరా. ఇవ్వడం కుదరదు, అందులో నా పర్సనల్స్ ఉన్నాయి. నీ పర్సనల్స్ నాకెందుకురా? ఒకసారి నా ఫోన్ డైల్ చేసుకోవాలి, ఇవ్వు. పక్కనే ఉంది, తీసుకో. ఈ డబ్బా. Sorry, the number you have dialed is not. ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయదేంట్రా? ఎవర్రా? అమ్మాయా? వాళ్ళకి వర్క్స్ ఉంటాయిరా. మనం ఉవా అంటూ ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తేనే పని అవుతుంది. నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ దగ్గర చేసే విషయాలు నా దగ్గర చెప్పకే. అరే ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోరా, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను.
నీ ఎక్స్పీరియన్స్ ఎవరికి కావాలి కానీ పో పోయి పని చూసుకోపో. సరే నీ కర్మ. రే ఏంట్రా? మళ్ళీ ఎవరు ఫోన్ చేస్తున్నారా? అమ్మాయ్యా? నాకు భయం వేస్తుందిరా, నువ్వు హ్యాండిల్ చేస్తావా? ఏంట్రా చిన్నపిల్లాడ్లా ఇటివు? చచ్చాడేదో. హలో. ఏయ్ 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 అరే ఏమైందిరా? ఏంట్రా ఇది ఇష్టం వచ్చినట్టు అరుస్తోంది? అందుకే నీకు ఇచ్చా. నీ అబ్బా నీకు తెలిసే ఇచ్చావు కదరా నువ్వు. మొన్న కొన్ని వదిలేసావు కదా అందుకు. ఇనఫ్రా, నీకు నాకు సంబంధం లేదు. ప్లీజ్ అవాయిడ్ మీ. నువ్వు నన్ను కాదురా, నేను నిన్ను వదిలేసిన. దుబాయ్ ఏ పక్కల. क्या मैं छोड़ू क्या? నక్కో నక్కో తుమ్ చోడో. आई विल ड्रॉप यू. वही तो बोल रहा हूँ. నో థ్యాంక్స్, ఐ విల్ గో బై మై సెల్ఫ్. पुणे इज ए डेंजरस एरिया मैडम. ఐ నో, యూ గో. हम्म. గో అంటే గోవే, గో. ఎహె, ఇదొకతే. ఏంటి? హే ప్లీజ్ వన్ వదిలే. ముందు నువ్వు నన్ను వదిలేవే తల్లి. పొద్దున్నుంచి ఏంటి టార్చర్? వర్మ నావాడు, వాడు నాకు మాత్రమే సొంతం. వన్ వదిలేసాయి. చూడు, నేను కామ్గా ఉన్నానని చెప్పి సావిత్రి అనుకోకు. లోపల పెద్ద శివంగిని. నన్ను కెలక్కు. నువ్వు వదలకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను. ఎహె, చేసుకుంటా అంటావు. చేసుకునే ధైర్యం లేదు, పిరికిదానా. నువ్వు అలా అంటే నేను నిజంగానే చేసుకుంటాను. చేసుకోవే, లేకపోతే నేనే వచ్చి చంపుతా. అయినా నీకు కొంచెమైనా బుద్ధుందా? ఒక ఆడపిల్ల అయ్యుండి ఒక అబ్బాయి వెనకాల ఇంతలా వెంటపడాలా? సిగ్గనిపించట్లే? నేను వాడిని 3 years నుంచి లవ్ చేస్తున్నాను. నువ్వు లవ్ చేయట్లే, టార్చర్ చేస్తున్నావు. ప్రేమించే వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పడం ఒక పద్ధతి, కానీ నువ్వు ప్రేమించు లేకపోతే చస్తా అని బెదిరిస్తున్నావు. అసలు ఇక్కడ లవ్ ఎక్కడుందే? లవ్ చేయకుండానే నేను వాడి కోసం చస్తా అంటానా? నువ్వు చచ్చాక వాడు నిన్నెలా లవ్ చేస్తాడు? ఏదైనా బ్రతికి సాధించుకోవాలి. అయినా పొద్దున్నుంచి నాకే ఎంత చిరాకు తెప్పిస్తున్నావు. 3 yearsగా వాడిని ఎంత టార్చర్ చేస్తున్నావో అర్థమవుతుంది. అసలు నీకేం తెలుసని అంటున్నావు? ఇప్పుడిప్పుడే అన్నీ అర్థమవుతున్నాయి. ప్రేమించే వ్యక్తి రావాలంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి. కానీ ఇలా ప్రాణం తీసుకుంటా అంటే పాపం తగిలి నువ్వే పోతావు. మూసుకొని వెళ్ళి వాడికి చెప్పు. యాక్సెప్ట్ చేస్తే హ్యాపీగా చూసుకో. రిజెక్ట్ చేశాడనుకో, వాడి లైఫ్ని వాడికి హ్యాపీగా వదిలే. హలో, అది కాదు. ఫోన్ పెట్టే. హలో. రే నువ్వు మనిషివేనా? ప్రతిసారి నువ్వే ఫోన్ ఎత్తుతున్నావు. దానికి ఇవ్వు. చూడండి, మీరు మర్యాదగా మాట్లాడితే నేను మర్యాద ఇస్తా, లేదంటే లాంగ్వేజ్ వేరేలా ఉంటుంది. ఏంట్రా నీకు మర్యాద ఇచ్చేది? పిల్లేశాలు మీరును. అసలు అది ఎక్కడ చచ్చిందిరా? ఏం చేసావు దాన్ని? అరే ఓ సోర్ కే ఔలాద్, బోలో తో సమజ్ మే నా ఆతా తెరకో. ఏంట్రా ఉర్దూలో తిడుతున్నావు? నీ అమ్మ హిందీకి ఉర్దూకు తేడా తెలీదు, నాకు ఫోన్ చేసి నన్ను తిడుతున్నావు. అవునరా, నిన్నే తిడతా. ముందు దానికి ఫోన్ ఇవ్వు. ముందు నాతో మాట్లాడే, అయినా నీతో కాదు. ముందు మొగుడికి ఫోన్ ఇవ్వు. అసలు వాడినితో ఎలా కాపురం చేస్తున్నాడే? రే మర్యాదగా మాట్లాడు. మాట మంచి తెలియదు, హేంద్రి మొకందానా. అర్థం కాని భాషలో మాట్లాడతావేంట్రా? నీ మీద కేసు పెట్టమంటావా? పెట్టుకో, ఇప్పటికే నా మీద 6 కేసులు ఉన్నాయి. నిన్ను కూడా వేసేసి దాన్ని ఏడి చేస్తా. అమ్మో అమ్మో, ఇది పెద్ద రౌడీ గాడితోనే ట్రాక్ నడుపుతుందా? హలో, ఎక్కువ మాడితే పెళ్ళి కూడా చేసుకుంటా. ఒక్కటి చెప్తా యాదుంచుకో, పిల్లల్ని కనుడు కాదు, వాళ్ళని చక్కగా పెంచాలి, వాళ్ళకి ఫ్రీడమ్ కూడా ఇవ్వాలి, ఇండిపెండెంట్గా బతకడానికి స్పేస్ కూడా ఇవ్వాలి. అయినా నీ కాందంలో లేదనుకుంటా. రే నువ్వు మొగోడు అయితే దాన్ని పెళ్లి చేసుకోరా. నేనేందో నీకు చూపిస్తా. చేసుకుంటానే, దాన్నే చేసుకుంటానే, బర్రాబర్ చేసుకుంటా. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు. నీలాంటి దాంతో మాటలు గిట్లనే వస్తాయే. ఇంకోసారి నాకు కాల్ చేసావనుకో, అయినా ఇంకోసారి పిల్లకి ఫోన్ చేసి సతాయించినవే అనుకో, సంపి బొంద పెడతా. పెట్టి ఫోన్. ఎవరినలే కదా. అసలు ఏం ఫ్యామిలీ రతంది, సొంత కూతురు ఇంత టార్చర్ పెడుతున్నారు. పాప మా పిల్ల ఫ్యామిలీతో ఎంత టార్చర్ పడుతుందో ఏంటో. అమ్మాయి చూడడానికి బాగానే ఉంది, తనకి లవర్ ఉన్నాడా లేదా? ఎందుకులే, ఆల్రెడీ ఒకటి చంపుతుంది, మళ్ళీ ఇదోట. అసలు నా ఫోన్ ఎప్పుడు వస్తుందో ఏంటో, ఎలా కాంటాక్ట్ అవ్వాలి? తన ఫోన్ ఏమో లాక్ ఉంది, ఇంట్లో పాత ఫోన్ ఉందిగా, దాంతో ట్రై చేద్దాం. హలో, మీరు అరవిందానా? మీరు వర్మనా? అవునండి, మీరు యూజ్ చేసే ఫోన్ నాదే. మీరు యూజ్ చేస్తున్న ఫోన్ నాది.
ఇట్స్ ఓకే, అది యాక్సిడెంటల్గా స్వాప్ అయి ఉంటుంది. మీరు పూణేలో ఉన్నారని మీ ఫ్రెండ్ చెప్పింది. అవును. అయినా ఏంటండి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయరు మీరు? అది యాక్చువల్లీ కుదరలేదండి, చూసుకోలేదు. సరే కానీ ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకేమైనా ఇంపార్టెంట్ కాల్స్ వచ్చాయా? చాలా వచ్చాయండి. మరి నాకు మీకు ఫ్యాన్స్ మరీ ఎక్కువండి. చచ్చిపోయేంత ఫ్యాన్స్ ఉన్నారు మీకోసం. అలా ఏం జరుగుండలేండి, మీరు ఏదో కావాలని చెప్తున్నారు. మీరు హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నారు? ఒక 3-4 డేస్ పట్టొచ్చు. 3-4 డేసా? అంటే 1 వీక్ కూడా అవ్వచ్చు. 1 వీకా? ప్రాజెక్ట్ ఓకే అయిపోతే వచ్చేస్తాను. పర్లేదండి, టేక్ యూర్ టైం. కానీ నా ఫోన్ కొంచెం జాగ్రత్త. సేమ్ టు యూ. కొంచెం నా ఫోన్ కూడా జాగ్రత్త. అయ్యో, 100% తగ్గకుండా ఛార్జింగ్ పెడతాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ మొబైల్ నేను యూజ్ చేసుకోవచ్చా? ఎందుకండి? కాల్స్కి అది ఇబ్బంది అవుతుంది, వర్క్కి. సో యాక్చువల్లీ నాది కూడా సేమ్ ప్రాబ్లం. విల్ డూ వన్ థింగ్, విల్ ఎక్స్చేంజ్ ద షల్ వి పాస్వర్డ్స్. ఎక్స్చేంజ్ ఆర్? థ్యాంక్స్ అండి అర్థం చేసుకున్నందుకు. నా పాస్వర్డ్ 446688. ఓపెన్ అయిందండి. 9964. ఓపెన్ అయిందండి. ఓకే అండి, బాయ్. ఓపెన్ చేద్దామా? ఆయన వాడికి ఎలా తెలుస్తుందిలే. చూడరా, నీకు అన్నయ్యలు అంటుండు. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. పక్కింటి జూలీ బొచ్చు బాగుందని, ఎదేంటి స్నూపి కళ్ళు బాగున్నాయని ఇష్టం వచ్చినట్టు తోక ఉపయోగం. కంట్రోల్. వీడు మనం అనుకున్నంత ఎదవేం కాదు. చూసే కొద్దీ బాగానే ఉన్నాడు. యాక్చువల్లీ వాల్పేపర్లోనే కాదు, నార్మల్గా కూడా బాగానే ఉంది. ఫిల్టర్లెస్ క్వీన్. కొంచెం షార్ట్ ఫిలిం హీరోలా ఉన్నాడు. ఇలా ఉంటే ఒక్క ఎక్స్ ఏంటి, చాలానే ఎక్స్లు ఉంటారు. తినకెవరన్నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉండే ఛాన్సే లేదు. బట్ ఒకవేళ ఉంటే? ఇలాంటి బాయ్ ఫ్రెండ్ ఉంటే లైఫ్లో ఎప్పుడో సెటిల్ అయిపోయేదాన్ని. ఇలాంటి అమ్మాయి కోసం ఏమైనా చేయొచ్చు. అయినా వీడు పిన్నిను హ్యాండిల్ చేయగలడంటవా? తిన కోసం ఎంతమంది అయినా హ్యాండిల్ చేయొచ్చు అనుకుంటాం, కానీ ఆశపడినవన్నీ దొరుకుతాయని గ్యారంటీ లేదు. బలంగా కోరుకుంటే యూనివర్సే హెల్ప్ చేస్తుందంటారు, ఎక్కడో చదివా. యూనివర్స్ దాకా ఎందుకు, మాకున్న చిన్న ప్రపంచాన్ని ఒప్పిస్తే చాలు. దేవుడా ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలి. హలో అండి, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. యాక్చువల్లీ నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను. అందుకే నేను చేశా. మీరు స్మార్ట్ అండి. మీరు కూడా. అంటే నాకు అర్థం కాలేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకేమైనా కాల్స్ కానీ మెసేజెస్ కానీ వస్తే కొంచెం ఇన్ఫామ్ చేస్తారా? తప్పకుండా, షూర్ అండి. అయినా మొబైల్ లేకుండా మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో నాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ. ఈవెన్ నాకు కూడా కాల్స్ కానీ మెసేజెస్ కానీ ఏమైనా వస్తే కొంచెం అప్డేట్ చేయండి. యా ష్యూర్ అండి. ఒకవేళ మీరు కాల్స్కి రెస్పాండ్ అవ్వలేకపోతే నాకు వాట్సాప్ చేయండి. వాట్సాపా? అదే, నా వాట్సాప్ నెంబర్ నుంచి మీ నెంబర్కి పింగ్ చేయమంటున్నాను. ఓకే ఓకే. డన్. హ్యావ్ ఎ నైస్ డే. యూ టూ. ఎరా, వీడేంటి ఇంత హ్యాపీగా ఉన్నాడు? అలా ఉండకూడదే. ఏయ్ ఏందిరా? అరే ఇంతకీ మేనేజర్ వచ్చాడా? వచ్చాడు, ఆల్రెడీ నిన్నే పిలుస్తున్నాడు. అవునా? నాకు అదే కావాలి, వస్తున్నాను. ఓకే సార్.
అరే మొన్నే కదరా చెప్పాను, నువ్వు మారవా? నువ్వు మనిషివేనా? అసలు నిన్ను ఆ కుక్కని తిట్టినా ఒకటే. అదంతా పక్కన పెట్టండి సార్. ఏదో కొత్త బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ అయ్యారని విన్నాను, నిజమేనా? కంగ్రాచులేషన్స్ సార్. మీకు ఏం అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయండి, నేను ఎలాగో లిఫ్ట్ చేయను. కానీ ఐ మిస్ యూ సార్. నిన్ను నాతో పాటు ట్రాన్స్ఫర్ చేయించుకుంటా, అక్కడ దేకులుంగా. ఇక్కడ దేకించాలి కానీ అక్కడికి వెళ్ళి వర్క్ దేక్కు. ఆల్ ద బెస్ట్ సార్. ఇంకా నేను వెళ్తాను సార్, టేక్ కేర్. రా. రే ఏంట్రా ఈ సునకానందం? ఏంటోరా ఇవాళ ఎందుకో చాలా హ్యాపీగా ఉంది. ఉంటుంది సర్లే కానీ ఈ వీకెండ్ నీ రూమ్కి ఇవ్వా? దేనికి? అదే నా గర్ల్ ఫ్రెండ్ కలుద్దామంది ఈ ఓ. వీకెండ్కి. గ్రేట్ రా. ఓ పని చేయి, మన ఆఫీస్ చివరి పార్క్ ఉంది కదా, అక్కడ కానిచ్చి. రే మాకు కొంచెం ప్రైవసీ కావాలరా. ఇంకోసారి రూమ్ కీస్ అడిగావనుకో నీ ప్రైవసీని పైరసీ చేసి పడుతుందా, అర్థమైందా? నీకు దండం రా దూత. ఏంట్రా చూస్తున్నావు? నా తాషీలు తగిన నాశనం అవుతావు. తలేవర్రా ఇక్కడ. పో పో పని చూసుకో. హలో కోన్ హే? హలో సువర్ణ. అరే నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాడు ఎవడో హౌలగాడు ఫోన్ ఎత్తుతున్నాడేంటి? మొబైల్ మారింది అంటున్నాడు. అవును, మొన్న దాండియా ఫెస్ట్లో అలా అయిపోయింది. సరే నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు అక్కడ? అంతా ఓకే కదా? యా అంతా ఓకే, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకు లేదు? నీ ఫోన్ వాడి దగ్గర ఉంది, దాంట్లో నా సెల్ఫీస్ ఉన్నాయి. అవి బయటికి వస్తే నాకు ప్రాబ్లం అవుతుంది. అలా ఏం అవ్వదులేవే, తను అలాంటి వాడేం కాదు. వాడు ఎలాంటి వాడైతే నాకెందుకు? ముందు నీ ఫోన్ని నాకు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పు. తన ఫోన్ నా దగ్గర ఉంటే నా ఫోన్ నీకెలా ఇస్తాడు? సరే అయితే మరి నువ్వు తొందరగా వచ్చేయి, ముందు నీ ఫోన్ ఎక్స్చేంజ్ చేద్దాం. నువ్వు కంగారేం పడుకు, నేను హ్యాండిల్ చేస్తా కదా. నీ పిక్స్కి నాది గ్యారంటీ, నువ్వు టెన్షన్ అవ్వకు. నీకేదైనా అవసరం అయితే ఈ నెంబర్కి కాల్ చేయి. సరే ఓకే, టేక్ కేర్. సరే అయితే బాయ్, మళ్ళీ కాల్ చేస్తా. అరవికి ఎవరో కాల్ చేస్తున్నారు అనుకుంటా. హలో హలో, కెన్ ఐ స్పీక్ టు అరవింద? మే నో హూ ఇస్ దిస్? వి ఆర్ ఫ్రమ్ గూగుల్ ప్రొడక్ట్స్. ఈస్ షీ అవైలబుల్? యా ప్లీజ్ గివ్ మీ సెకండ్. వర్మ గారు చెప్పండి. మీకు ఏదో క్లయింట్ కాల్ వచ్చిందండి, కాన్ఫరెన్స్ పెడుతున్నాను. యా పెట్టండి. హలో అరవింద, హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఐఎమ్ రియలీ డూయింగ్ గ్రేట్. హియర్ వర్క్ ఈజ్ ఆల్మోస్ట్ డన్. జస్ట్ చెకింగ్ ఫర్ ఎర్రర్స్. When can we expect the final presentation? విత్ ఇన్ 2 days, sir. Are you sure? Yeah, I'm sure. Okay, I will arrange a meeting. Hope this time it will work. Yes, sir. Take my words. This project will be a great success. Trust me. అప్పో. Okay, we will see how it will go. Bye. Yeah, sir. Bye. Thank you. Have a good day. Same to you. వర్మ గారు పెట్టేశాడా? అయిపోయిందండి. థ్యాంక్ యూ వర్మ గారు. అయ్యో ఇందులో ఏముందండి, అయినా క్లయింట్ని మేనేజ్ చేసే మీ స్కిల్స్ సూపర్. కూటి కోసం కోటి విద్యలు అంటారు కదా, ఇది అలాగే. మీరు సామెతలు బాగా ఫాలో అవుతారు అనుకుంటా. సమంతాన్ని కూడా ఫాలో అవుతానండి. నైస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. థ్యాంక్ యూ. అవునండి, నాకైనా కాల్స్ వచ్చాయా? అన్నీ స్పామ్ కాల్సే అండి, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. అవును, అయితే మీరు త్వరగానే వచ్చేస్తారనుకుంటా. మీటింగ్ అయ్యే వరకు కన్ఫామ్గా చెప్పలేనండి. ఊరుకోండి, మీకున్న స్కిల్స్కి ప్రాజెక్ట్ మీకు కాకపోతే ఎవరికి ఇస్తారు? మీరు మరీ ఐస్ చేస్తున్నారండి. దొరికిపోయానా? క్లియర్గా. సారీ అండి. పర్లేదులేండి, ఇట్స్ ఓకే. ఇంకా ఏమైనా చెప్పాలా? అర్థమైంది. బాయ్ అండి, నేను ఉంటాను. టేక్ కేర్.
వీడేం చేస్తున్నారు ఇక్కడ? రేయ్, ఎంతసేపు అని వెయిట్ చేయాలరా? నీకు చెప్పినా కదా రూమ్కి ఇసి అని. ఇక్కడేం చేస్తున్నావు? బ్రేకప్ మచ్చా. అవునా? చెప్పనే లేదు. ఖచ్చితంగా పార్టీ చేసుకోవాలరా. పద పద లోపలికి వెళ్దాం, నేను తీస్తానుండు. దారిలో నిమ్మకాయ తొక్కొచ్చా? ఏ దాబే. బ్రేకప్ బాధలో నేను వస్తే సెలబ్రేట్ చేద్దామంటావేంట్రా? ఇదేం బాగాలేదు. చూడు మామ, అమ్మాయిలు లవ్ చేసినప్పుడు హ్యాపీగా ఉండడం కాదు, బ్రేకప్ చెప్పినా కూడా హ్యాపీగా ఉండాలి. అప్పుడేరా ట్రూ లవ్ అంటారు. ఇప్పుడు అలానే ఉంటుందిరా. నువ్వు నా సిచ్యువేషన్లో పడితే అప్పుడు తెలుస్తుంది నీకు నా పెయిన్. మోటివేషన్ నేను నీకు ఇవ్వాలి, నువ్వు నాకు కాదు. ఇంతకీ ఎరా ఏం తీసుకుంటావు? మన తెచ్చావా? ఇలా అవుతుందని నాకు తెలుసురా, అందుకే మొత్తం సెటప్ చేశా. తెచ్చావా? ఉండు తీసుకొస్తా. తెచ్చేసా. తీసుకోరా. కానీ చేర్స్. చియర్స్. థమ్స్అప్ అని తెస్తాడు ఏదో. రేయ్, ఏంట్రా ఇది? థమ్స్అప్ రా. నువ్వు తాగు. ఫ్రెండ్ అంటే సపోర్ట్ చేయాలరా, ఇలా చెప్పించకూడదు. మొన్న ఆఫీస్లో చేసిందేంట్రా, దానికి నీకు చెల్లైపోయింది. తాగు. ఎంత లవ్ చేశారా దాన్ని? ఎంత వదిలేసిన మాత్రం దాని దేనంటావారా? గివ్ సమ్ రెడీ రెస్పెక్ట్. అమ్మాయి తను. ఎంత ప్రేమించారా తన్ని? ఇది కరెక్ట్ మీటర్. పువ్వుల్లో పళ్ళల్లో పెట్టుకుని చూసుకున్నారు. అది అందుకే వదిలేసింది. రే, గివ్ రెస్పెక్ట్. వదిలేశారు. నీకు రెస్పెక్ట్ ఏంట్రా? అయినా అది హార్ట్ అపార్ట్మెంటా? ఎంతమందిరా? నీకు రీజన్ అయిపోయిందిరా బ్రేకప్ అనడం, రూమ్కి వెళ్ళడం, తాగడం. తాగేటప్పుడు స్టఫ్ ఎంత ముఖ్యమో బ్రేకప్ కూడా అంతే ముఖ్యం. మందావుతే కిక్ రాదు, కానీ ఎక్స్టోరీస్ చెప్తే ట్రిప్ అవుతాం. ఫిలాసఫీలు నువ్వు నాకు కాదు, నేను నీకు చెప్పాలి. మూసుకుంటావు. అవును మావా, ఇంతకు ఆ పిల్లకి ఫోన్ ఇచ్చేసావా? ఏ పిల్ల? అదేరా నీ ఫోన్ పిల్ల. అది ఫోన్ పిల్లో కోడి పిల్లో కాదురా, ఆడపిల్ల. ఆర్వి. ఇంకా టచ్లోనే ఉన్నారా మీరు? ఈ మధ్య మాట్లాడుకుంటున్నాం కూడా. ఏం మాట్లాడుతున్నావురా? అయినా నాకు ఫోన్ దొరికి చాలా మంచి పని అయింది. ఆర్వి చాలా మంచి అమ్మాయిరా. బాబు వర్మ, తను దొరకడం నీ కర్మ. అన్నీ ఫేక్ మాటలే. నువ్వు చెప్పినా నమ్మవు కానీ తను డైలీ నాతో చాలా క్లోజ్గా మాట్లాడుతుందిరా. నవ్వుకి నానా అర్థాలు వెతికే నా కొడుకువి నువ్వు నాకు చెప్తున్నావా? అరే అన్నట్టు విషయం చెప్పడం మర్చిపోయినా. మొన్న సుధా ఆఫీస్కి వచ్చింది. గొడవ ఏమైనా చేసిందా? అదేంటో చాలా కామ్గా వచ్చింది. లవ్ ఎక్స్ప్రెస్ చేసి వెళ్ళిపోయిందిరా. ఏం మాట్లాడలే. 3 years గదే చేస్తుందిగా, అంటే కామ్గా లేదనుకో. ఈసారి ఏం గొడవ పెట్టుకోలేదురా. వచ్చింది, నేను తనకు చాలా పొలైట్గా చెప్పాను, అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. తను చాలా క్యాజువల్గా తీసుకుని లెస్బీ ఫ్రెండ్స్ అని హగ్గిచ్చి వెళ్ళిపోయిందిరా. ఏంటి? అదేగా నేను షాక్ అయింది. ఆ తర్వాత తెలిసింది, మన రవి ఉంది కదా, నా ఫోన్ తన దగ్గర ఉండేసరికి సుధా కాల్ చేసినట్టుంది. తను ఏం మాట్లాడిందో నాకు తెలియదురా, మొత్తం మేనేజ్ సెట్ చేసింది. నీ ఫోన్ ఫ్రెండ్ నీ లైఫ్లో ఉన్న హడల్ని హ్యాండిల్ చేసి వెళ్ళిపోయిందనమాట కదా. నేను అప్పుడే ఫిక్స్ అయ్యాను రా, లవ్ చేస్తే అలాంటి అమ్మాయిని లవ్ చేయాలని. ఏంటి లవ్వే? ఏరా చేయకూడదా ఏంటి? నువ్వు బాగానే అనుకుంటావురా, తన లైఫ్లో ఎవరున్నారో నీకెలా తెలుసు? ఆ పిల్ల హైదరాబాద్ వచ్చేసి ఫోన్ రిటర్న్ ఇచ్చి వెళ్ళిపోతే అప్పుడేం చేస్తావు? అప్పుడు ఈ మాత్రం ఫ్రెండ్షిప్ కూడా ఉండదు కదా. నిజంగానే అమ్మాయిలా చేస్తుందంటావా? అరే ఒకసారి థింక్ చేయరా. తన మొబైల్ నీ దగ్గర ఉంది కాబట్టి ఇలా బిహేవ్ చేస్తుంది. అమ్మాయిలకు ఎలా రాబట్టుకోవాలో ఎలా వదిలించుకోవాలో బాగా తెలుసు. తను ఖచ్చితంగా అలాంటి అమ్మాయి కాదురా. నచ్చిన అమ్మాయి గురించి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడంలో తప్పు లేదు, కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ రియాలిటీ అవుతుంది అనుకోవడం నీ భ్రమ. ఈ టైంలో ఎవర్రా? తనే. ఫోన్ ఎత్తు. ఇప్పుడు ఎందుకురా, మనం అసలే చాలా రాంగ్ వైబ్లో ఉన్నాం. ఏ ఫోన్ ఎత్తురా. వద్దులేరా. ఏ నీ లేవు. రేయ్, ఆ వర్మ గారు, రేపు నేను హైదరాబాద్ వచ్చేస్తున్నా, ఎక్కడికి కలిసి ఎక్స్చేంజ్ చేసుకుందాం? తీరిందా? ధూళి తీరిందా? మీరే చెప్పండి రవి గారు. సరే అయితే నేను వన్స్ రీచ్ అయిన తర్వాత మీకు లొకేషన్ షేర్ చేస్తాను, అక్కడికి వచ్చి ఇచ్చేసేయండి. ఓకే అండి. బాయ్. ఏంట్రా ఇంత సింపుల్గా చెప్పి ఫోన్ పెట్టేసింది? మరి నేను చెప్పలే, అమ్మాయిలందరూ వాళ్ళ అవసరానికే తప్ప మన ఫీలింగ్స్ గురించి కేర్ చేయర్రా. ఏంట్రా సడన్గా ఇదంతా నాకు? ఇంకా మళ్ళీ మేము కలవమంటావా? మాట్లాడుకోలేమా? అంటే ఎప్పటిలాగా ఉండలేమా? ఒకటి చెప్తే యాదుంచుకో, పోయిన పైసా పోయిన పిల్ల మళ్ళీ రాదు. ఇదో లెసన్ అనుకో, చిల్లుగుండు. ఈ వేడిగా అయిపోయిన థమ్స్అప్ తాగుతావా? యా చిల్లంట, నా లైఫ్కి నువ్వు చిల్లెట్టేసి. అబ్బాయితో మాట్లాడావా? ఏమన్నాడు? వచ్చి మొబైల్ ఇచ్చేస్తా అన్నాడు. అయితే వాడి మొబైల్ వాడికి ఇచ్చేసి సైలెంట్గా వచ్చాయి. ఇచ్చేస్తే మళ్ళీ కాంటాక్ట్లో ఉండడేమో. అచ్చా, ఇప్పుడేంటి?
వాడిని లవ్ చేస్తున్నావా? లవ్ ఏం కాదే, బట్ మంచోడు. ముంచేటోళ్ళే మంచోళ్ళగా నటిస్తారు. నాకెందుకో తను అలా అనిపించట్లేదు. అనిపించేలాగా ఎవరుండరక లైట్ తీసుకో. సరే, నీకు మా పిన్ని సంగతి తెలుసు కదా. ఇప్పుడు దాని గురించి ఎందుకే? పొద్దున మా నాన్నకు కాల్ చేస్తే మా పిన్ని నాకు సారీ చెప్పింది. అది నీకు సారీ చెప్పిందా? అదే కదా నాకు కూడా షాకింగ్గా అనిపించింది. తర్వాత నాన్నతో మాట్లాడితే అర్థమైంది వర్మ పిన్నికి ఏదో చెప్పాడు అని. ఏం చెప్తున్నావే? వాడెందుకు మాట్లాడాడు? అయినా మీ పిన్ని ఊరుకోదు కదనే. ఏం మాట్లాడాడో తెలీదు. ఒక్కసారిగా ఆ మనిషి కామైపోయిందంట. సైలెంట్గా తన పనేదో తను చేసుకుంటుందంట. నాన్న కూడా షాక్లో ఉన్నారు. సో ఇప్పుడు అలా హెల్ప్ చేశాడని రిలేషన్షిప్లో దిగుదాం అనుకుంటున్నావా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక మనిషిని నమ్మడమే కష్టం. అలాంటిది నాకు నమ్మకాన్ని కలిగించాడు. నమ్మకం, నమ్మడం లాంటివి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకోవడానికే బాగుంటాయి, రియల్ లైఫ్లో బాగుండవు. నువ్వే చూస్తున్నావు కదా, చైల్డ్హుడ్ నుండి నాతో ఒక్కరు కూడా సరిగ్గా లేరు. ఉంటే మీ పిన్ని బతకనిస్తుందా? అలాంటిది మా పిన్నిని కూడా సైలెంట్ చేసి నాకు ఫ్రీడమ్ ఇచ్చాడు. ఫ్రీడమ్ ఇస్తే ఫ్రెండ్షిప్ చేయి, అంతేగాని వాళ్ళ లైఫ్లోకి వెళ్ళాలి అని అనుకోకు. వాడికి కూడా ఏదో పాస్ట్ ఉంటుంది కదా. యాక్చువల్లీ తను ఒక అమ్మాయి విషయంలో ప్రెషర్ ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు నేను కూడా అలా ప్రెషర్ పెట్టదలుచుకోవట్లేదు. అసలు తను అమ్మాయిల్ని నమ్ముతాడో లేదో తెలియడం లేదు. ఇదేమైనా ఆలోటాడా? ఒక అమ్మాయి వల్ల అందరు అమ్మాయిలు అలాగే ఉంటారని నమ్మకపోవడానికి? అంటే తన చార్ట్స్ చదివినప్పుడు అర్థమైంది తను ఎంత డీప్గా ఆలోచిస్తాడా అని. ఒక పక్క ఫ్యామిలీ, ఇంకో పక్క కెరియర్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నాడు. ఇన్ని చెప్తున్నావు కదా, అయితే ఒక పని చేయి. నీకున్న ఫీలింగ్ వాడికి ఉంది అనుకుంటే ప్రపోజ్ చేసేయి. లేదు ఇలాగే స్ట్రేంజర్గా ఉండాలి అనుకుంటే సైలెంట్గా ఫోన్ ఇచ్చేసి సారీ చెప్పి వచ్చేసేయి. అలా అయితే ఇంకా కాంటాక్ట్లో ఉండం కదా. కొడితే మూతిపళ్ళు రాలుతాయి. వాడొక కృష్ణుడు, నువ్వు ఒక మీరాబాయ్. మూసుకొని ఫోన్ ఇచ్చేసి వచ్చేసేయి. సరే, కలిసినప్పుడు చూస్తానులే ఎంతవరకు వెళ్తుందో మా ప్రయాణం. అమ్మో, ఇది మళ్ళీ స్టార్ట్ చేసింది పురాణం. సరే, రేపు ఏ టైం వరకు వస్తావు? రేపు ఈవినింగ్ కల్లా వచ్చేస్తా. రాగానే ఫోన్ చేయి, కలిసి వెళ్దాం. నువ్వెందుకు అంత పొగుడుతున్నావు కదా, ఒకసారి దర్శనం చేసుకుందామని. పెట్టేవే నువ్వు, ఫస్ట్ పెట్టే. సరే, బాయ్. ఇది చెప్తుంది కూడా కరెక్టే. అసలు వీడితో నాకు పరిచయమే సరిగ్గా లేదు, కానీ ఇంత క్లోజ్నెస్ ఏంటి? ఎరా నిన్న ఆఫీస్కి రాలేదు? ఓవర్ యాక్షన్ దగ్గర ఏమైందిరా? నీకు తెలీదా? ఏ చెప్పరా, పర్లేదు. ఏమోరా, తను కలుస్తుందని హ్యాపీగా ఫీల్ అవ్వాలో, విడిపోతామని బాధపడాలో. నిన్ను ఏ చెప్తా కొట్టాలి అదేనా క్లారిటీ ఇస్తావా? రేయ్, మరి లేకపోతే ఏంట్రా, సొల్యూషన్ చెప్పమంటే సొల్లంతా చెప్తావు. ఓ పంజి, నువ్వు గలవకు. ఏం మాట్లాడుతున్నావురా? అయితే వెళ్ళనట్టు నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లే. సింపుల్ రా, తనే వస్తుందో వేరే వాళ్ళని పంపిస్తుందో తెలియదు కదా. అలా చేయదురా. ఓ పంజి, నీ బదులు నేను వెళ్తా. నువ్వెందుకురా? ఏం లేదురా, ఈ ఫోన్ ఇచ్చేసి నీ ఫోన్ తీసుకొస్తా. ఎలా వస్తారా నీకు ఇలాంటి ఐడియాలు? అప్రిషియేషన్ తర్వాత ముందు చెప్పు ఫోన్ తీసుకుని కొడతా కదా. అలా చేస్తే అమ్మాయి నేను మర్చిపోతుందిరా, స్ట్రేంజర్లా చూస్తుంది. విల్ డూ వన్ థింగ్, తన ఫోన్ తీసుకుని పారిపోతే మరి ఏం చేద్దాం రా? చూద్దాం, ముందు తను వస్తుందో లేదో కన్ఫర్మ్ కానీ అప్పుడు ఆలోచిద్దాం. సరే, ఆఫీస్ పనులు తప్ప అన్ని పనులు కావాలి వీడికి. ఫోన్ వచ్చిందా? రాలేదురా. సర్లే, వర్క్ చేసుకో. వచ్చిందా? వచ్చిందా? తీసుకోరా, తీసుకో, నువ్వే హ్యాండిల్ చేద్దా. వద్దులే, నువ్వే హ్యాండిల్ చేసుకో. సారీ పోతే. సార్, జస్ట్ మిస్ కొట్టేవాడు. వచ్చిందా? రేయ్ డప్ప. ఏంట్రా ఇప్పుడు పొద్దునుంచి ఫోన్ రాలేదు, మెసేజ్ లేదు, అమ్మాయి లొకేషన్ కూడా తెలీదు.
ఇప్పుడు ఏంటి? కాఫీకి రా, కాఫీ తాగుదాం. హే పోరా. కాఫీకి కూడా అరవాలా? క్యాంటీన్లో ఫ్రీయేగా. ఆఫీస్ టైం అయిపోయింది, తను ఇంకా మెసేజ్ చేయలేదు, కాల్ చేయలేదు. నేను ఉండరా, తన ఏ సిచ్యువేషన్ ఉందో మనకు తెలియదు కదా. నువ్వు దాని గురించి కూడా ఆలోచిస్తున్నావా? నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు కాబట్టి తన్ని ఈజీగా ఫూల్ చేస్తుంది. కాసేపు సైలెంట్గా ఉండు. రే నాకు డౌట్ రా. రేయ్, ఒక్క 5 నిమిషాలు ఏం డౌట్ అడగరా. నువ్వు డౌట్స్ అడిగి నాకు లేనిపోయిన డౌట్స్ తెప్పించి ప్లీజ్ రా, ఒక్క 5 మినిట్స్ ఏం మాట్లాడకరా. సరే నీ కర్మ. అబ్బా. రేయ్, తనే కాల్ చేస్తుందిరా. ఎత్తురా, దానికి కూడా నా పర్మిషన్ కావాలా? స్క్రూ డ్రైవర్ ఇక్కడ పెట్టాను రా. ఆ తర్వాత కొనొచ్చు కానీ నువ్వు ముందు బయలుదేరు. తప్పగా. హలో. హలో వర్మ గారు. నేను హైదరాబాద్ రాలేదండి. అదేంటి? ఇక్కడేదో కర్ఫ్యూ అంట, ట్రాన్స్పోర్టేషన్ అంతా ఆపేశారు. అవునా? మరి మీరెలాగా? 2 డేస్లో సిచ్యువేషన్ కంట్రోల్లోకి వస్తుందంట, అప్పుడు స్టార్ట్ అవుతాను. అయ్యో, మీకేం ఇబ్బంది లేదుగా? నాకేం ఇబ్బంది లేదండి, మీరు ఇబ్బంది పడతారేమో అని కాల్ చేస్తున్నా. నాకేం ఇబ్బంది లేదండి, మీరు మెల్లిగానే రండి. సరే అండి. ఇంకో 2 డేసా? ఎస్. రే హరి. ఈ వీకెండ్ కలుద్దాం అన్నావు కదా, రూమ్కి సెట్ చేశాను. రే హరి. ఏం చేద్దామంటావు? రే హరి, ఆ అమ్మాయి ఇంకో 2 డేస్ రాదంటరా. ఎస్. ఇంకో 2 డేస్ మేము హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. ఎస్. నువ్వేంట్రా ఇలా తయారయ్యావు? నీకు చెప్పిన అర్థం కాలేరా. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫీలింగ్. నేను చూస్తుంటే ఆనంద్ గాడే గుర్తొస్తున్నాడు రా బేబీ మూవీలో. నేను ఒక ఆటో రెడీ చేస్తా, ఆ సీన్కి రెడీ అయిపోయే. ఏంట్రా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? ఏదో సరదాగా వినలేరా? ఏంట్రా? రే లైట్ తీసుకో. నిన్న అసలు ఏం చేయాలి? ఇప్పుడు ఏమైంది? హైదరాబాద్ వచ్చావు, వెళ్ళి కలవకుండా కర్ఫ్యూ ఇది అది అని సొల్లు కబుర్లు చెప్తున్నావు. ఎందుకో ఇంకో 2 డేస్ తర్వాత కలవాలనిపించింది, అంతే. నువ్వేం చేస్తున్నావో నీకన్నా అర్థమవుతుందా? అంటే నాకు ఇప్పుడు ఇలానే చేయాలనిపించింది. అలా కాదు అర్వి, నువ్వు లవ్ చేస్తున్నావో ఇష్టపడుతున్నావో నీకే క్లారిటీ లేదు. తనే టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? తన టైం ఏం వేస్ట్ చేయట్లేదు, నాకు నేను టైం తీసుకుంటున్నా, తనకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలా అని. ఫస్ట్ నువ్వు క్లారిటీ తెచ్చుకో, తనకు కూడా నీ మీద ఇష్టం ఉందో లేదో తెలుసుకో. ఏమో తనేం ఫీల్ అవుతున్నాడో తెలీదు. తెలుసుకో, లేదంటే ఎవరినైనా అడిగి కనుక్కో. ట్రై చేస్తా. ప్లీజ్ అర్వి, ఒక్కటి మాత్రం చెప్పగలను, నిన్ను నువ్వు మోసం చేసుకోకు, తర్వాత నీ ఇష్టం. కనీసం ఒక్కసారి కూడా కలిసింది లేదు. పరిచయమైన కొన్ని రోజులకే ఇంతలా ఇష్టపడ్డం కరెక్టేనా? నా చుట్టూ ఇంతమంది ఉంటుండగా నేను వీడినే ఎందుకు లవ్ చేస్తున్నాను? ధైర్యం ఇచ్చినందుక, నమ్మకం కలిగించినందుక? ఏం ఆలోచిస్తున్నావు? నా జీవితంలో ఎప్పుడూ ఒక డెసిషన్ని సొంతంగా తీసుకున్నది లేదు. అలాంటిది తిన విషయంలోనే ఎందుకు? ఎందుకంటే నువ్వు వాడిని ప్రేమిస్తున్నావు కాబట్టి. ప్రేమ పరిచయమైన కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా? తొలిచూపులోనే ప్రేమ పుట్టదు, కానీ ఒక ఫీలింగ్ పుడుతుంది. అది అట్రాక్షన్ అవ్వచ్చు, ఇన్ఫాక్చుయేషన్ కూడా అవ్వచ్చు. తొలిచూపులో కలిగేది ఫీలింగ్ మాత్రమే, కానీ ప్రేమ ఒక స్వేచ్ఛ, ఒక లిబరేషన్. ఒక మనిషి తన్ని తాను చాలా ఇష్టపడతాడు, ఎందుకంటే తనకి తను ఎప్పుడూ అడ్డురాడు కాబట్టి. అలాంటిది తనను మించి మనల్ని ఇష్టపడుతున్నారంటే అది ప్రేమ. కానీ తను నన్ను ప్రేమించాలని కోరుకోవడం స్వార్థం కదా? నిస్వార్థంగా ఎవరూ ప్రేమించరు. ఈవెన్ అమ్మ కూడా తన పిల్లల విషయంలో అంతే స్వార్థంగా ఉంటుంది. అలాంటిది అమ్మలాంటి ప్రేమ తన నుంచి నీకు దొరుకుతుందని నువ్వు నమ్మితే ఇంకా ఎందుకు ఆలోచించడం? నమ్మకం ఉంటే సరిపోతుందా? మరి ఇంకేం కావాలి? నీకున్న ప్రాబ్లం ఏంటో తెలుసా?
భయం. ఆ భయాన్ని ప్రేమతో పోగొట్టే ఏకైక వ్యక్తి వర్మ. ఎక్కువగా ఆలోచించుకు, వెళ్ళి నీ మనసులో ఉన్న మాట చెప్పేసే. అరవి అరవినా? వర్మ? నేనే. హ్మ్. యాక్చువల్లీ మీరు ఫోటోలో ఉన్నట్టు బయట లేరండి. అంటే బాలేనా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు. మీరు విడిగా ఇంకా బాగున్నారండి. థ్యాంక్ యూ. బై ద వే, ఫోన్. సో మీకు టైం ఉందంటే కెన్ వీ హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ? యా, షూర్. ప్లీజ్. ఎస్. అరవి, సారీ, దిస్ వే ప్లీజ్. యాక్చువల్లీ ఇక్కడ కాఫీ చాలా బాగుంటుంది. మీరు ఇక్కడ రెగ్యులర్ కస్టమరా? అలా ఏం కాదు, జనరల్గా అందరు ఇలా అంటుంటారు కదా, అందుకు. చెప్పు, ఇన్ని రోజులు ఫోన్ లేకుండా బాగా ఇబ్బంది పడిపోయావు కదా? ఇబ్బంది అంటే ఇకపై ఇబ్బంది పడతానేమో. ఏంటి? అంటే మీ దగ్గర కూడా ఫోన్ లేదు కదా, మీరు ఇబ్బంది పడి ఉంటారేమో అని. నాకైతే అలా ఏం లేదు, చాలా పీస్ఫుల్గా ఉన్నా. నువ్వు? నాకు కొంచెం అలాంటిదే. యాక్చువల్లీ ఐఎమ్ సారీ. ఎందుకు? అలా ఫోన్ తీసుకొని వెళ్ళిపోయినందుకు. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? మీరు సుధాతో అలా మాట్లాడకపోయి ఉంటే ఈ పాటికి. సార్, ఎనీ ఆర్డర్? కాఫీ ఓకేనా? ఓకే. 2 క్యాపుచినో. షూర్ సార్. యాక్చువల్లీ ఐఎమ్ సారీ. మీ పర్మిషన్ లేకుండా సుధాతో అలా. నేను మీ పిన్నితో అలా మాట్లాడకూడదు. దానివల్ల మీ ఫ్యామిలీలో ఏమైనా డిస్టర్బెన్స్ క్రియేట్ అయి ఉండొచ్చేమో. డిస్టర్బెన్స్ ఏమో కానీ డిస్టెన్స్ పెట్టి చాలా మంచి పని చేసావు. ఓ, అయితే మంచి జరిగిందంటారు. ఇద్దరికీ మంచి జరిగిందంటున్నా. ఫోన్లేండి, ఇద్దరం చెరొకరికి థ్యాంక్స్ చెప్పుకోని అవసరం లేదు. థ్యాంక్స్ తెలియని వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు మనం నాకు కాల్ వచ్చినట్టుంది. ఫోన్ ఇప్పుడు నాదనుకుంటా. సడన్లీ ఇండోర్ నాతో ఫోన్ ఉండేసరికి కన్ఫ్యూజ్ అయ్యాను. యూ ప్లీజ్ క్యారీ ఆన్. చే చెప్పరా. చెప్పవే. ఫోన్ ఇచ్చేసావా? ఇందాకే. సరే, ఏం ఆలోచించావు? చెప్పాలనే ఉంది, కానీ చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటాడా అని భయంగా ఉంది. నువ్వు అన్నీ నమ్ముతున్నావా? చాలా. అయితే చెప్పకు. అదేంటి,
మొన్నటి వరకు చెప్పు చెప్పు అన్నావు, ఇప్పుడు చెప్పొద్దంటున్నావు. నీకు బొత్తిగా లవ్ గురించి తెలీదు. అబ్బాయిలు చాలా ఎగోయిస్టిక్ పర్సన్స్. అమ్మాయిలే ముందొచ్చి చెప్పాలనుకుంటారు. ఫస్ట్ నువ్వే చెప్పేసావు అనుకో, నీకు వాల్యూ ఉండదు. అది కాదు. ఆల్రెడీ వాడిని ఒక అమ్మాయి లవ్ చేసి వెంటపడింది. నువ్వు కూడా అలాగే చేస్తే నీకు తనకి తేడా ఏముంటుంది? అలాని చెప్పకుండా ఉండిపోమంటావా? ఉండు. మెల్లగా వాడి నిన్ను బతిమాలుకుంటాడు. వెయిట్ చేయించు, తిప్పించుకో, లాస్ట్కి ఒప్పుకో. పాపమే. పాపమేం కాదు, ఇదే తరతరాలుగా వస్తున్న ప్రాసెస్. ఎరా వెళ్ళావా? ఇందాకే వచ్చా. ఫోన్ తీసుకున్నావా? తీసుకున్నా. మరి ఐ లవ్ యూ చెప్పావా? చెప్పాలనే ఉంది కానీ తను ఎలా తీసుకుంటుందో అని అర్థం కావట్లేదురా. చెప్పకు, సైలెంట్గా వచ్చి. ఎందుకురా? ఏంట్రా ఎప్పుడు అమ్మాయిల వెంట మనమే పడాలా? ఐ లవ్ యూ మనమే చెప్పాలా? మనమే ఒప్పించాలా? రేయ్, ఇప్పుడు ఈ మేలీగా అవసరమా? అవసరమే. ఎప్పుడైనా అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ చెప్పిందా? ఎందుకంటే వాళ్ళు పెద్ద క్వీన్ అని ఫీలింగ్ కదా. అసలు మనం ఎవరం? ఎవరం? ఆల్ఫా మేల్స్. మళ్ళీ మొదలెట్టరా. చెమిడి జానేది మగర్ ఇజ్జత్ నీ. హౌలాగానిక మాట్లాడుకు. ఈ టైంలో ఎగో ఏంట్రా? చూడు మచ్చా, పోరిలకు పోకిరిల్ లాంటి వాళ్ళే కావాలి, పాండ్స్ పౌడర్ గాలు కాదు. అదేం పోలిక బే? అరే మూసుకుని రాబే. ఫస్ట్ నువ్వు అక్కడి నుంచి వచ్చేసి. అది కాదే. ఇప్పుడు నువ్వు వస్తున్నావా, నన్ను రమ్మంటావా? వద్దు, నేనే వస్తా. బాయ్. రే బాయ్ అన్న చెప్పొస్తా. ఇది నేను చెప్పింది వింటుందో లేదంటే ప్రపోజ్ చేసి వస్తుందో. వస్తున్నావా, నన్ను రమ్మంటావా? రే ఫస్ట్ నువ్వు పెట్టి. ఎటెళ్ళింది? కనీసం వెళ్తున్నట్టు కూడా చెప్పలేదు. పిన్ని, అరవిందా ఎక్కడున్నావు? ఇంట్లో. పూణే నుంచి ఎప్పుడొచ్చావు? 2 days అయింది. నువ్వు అర్జెంటుగా బస్ ఎక్కి నైట్ ఊరికొచ్చాయి. ఎందుకు పిన్ని? నీకు ఒక సంబంధం చూసా, రేపే తాంబూలాలు. ఇంత సడన్గా ఏంటి పిన్ని? సడన్ గా ఏం కాదు, ఒక వారం నుంచి మాటలు జరుగుతున్నాయి. నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు పిన్ని. నాకు ఇష్టం లేదు. ఏ ఎందుకు ఇష్టం లేదు? కారణాలు చెప్పలేను, కానీ నాకు ఇష్టం లేదు. ఏంటే నోర్లేస్తుంది? నేను చెప్పిన సంబంధం చేసుకోకపోతే నీ గత ఏంటో తెలుసుగా. ఏమవుతుంది పిన్ని? మహా అయితే జాబ్ మానిపించేసి ఇంట్లో కూర్చోపెట్టి టార్చర్ చేస్తావు, అంతే కదా? అరవిందా. అరవిందానే మాట్లాడుతున్నా. ఎందుకు పిన్ని ప్రతిదీ నీకు నచ్చినట్టుగానే జరగాలనుకుంటావు? నాకంటూ ఒక డెసిషన్ తీసుకునే రైట్స్ లేవా? చిన్నప్పటి నుంచి ఇంతే. అసలు మా అమ్మే కానీ బ్రతుకుంటే నా జీవితం ఇంకోలా ఉండేది. నాకు నచ్చింది చేయనివ్వు, నచ్చిన ప్లేస్కి పంపవు, ఇష్టమైన వ్యక్తితో మాట్లాడినివ్వు. ఇలా అన్నిట్లో నన్ను ఆపేస్తూ ఉంటే నా లైఫ్ ఇంకేముంటుంది పిన్ని? ఏంటే ఇదంతా వాడే నేర్పాడా? నాతో ఇలా మాట్లాడమని చెప్పి నూరు పోసాడా? ఏడువాడు, వాడికి ఫోన్ ఇవ్వు. అవును, వాడే నేర్పించాడు. నన్ను నన్నుగా బ్రతికే హోప్ ఇచ్చాడు. ఫ్రీడమ్ అంటే ఏంటో తెలిసేలా చేశాడు. పైగా వాడిని ప్రేమించే అంత ఇష్టం కలిగించాడు. నా మాట కాదని వాడిని కానీ చేసుకున్నావనుకో. చేసుకుంటా, వాడినే చేసుకుంటా. నువ్వు కాదు కదా, ఇంకెవ్వరొచ్చినా వాడినే చేసుకుంటా. నీకు చేతనైంది చేసుకో. ఇదే నీ ఆఖరి మాట? చివరి వరకు వాడితోనే. సరే, ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నా, నువ్వు వాడినే చేసుకున్నట్టయితేనే ఇంటికి రా, లేదంటే రాకు. రాను, నేను వాడినే చేసుకుంటా. నాకు ఆస్తి గీస్తి కూడా ఏం అవసరం లేదు. నీ ఇంటి గుమ్మం మీద కూడా అడుగు పెట్టను.
పిన్ని ఇప్పుడేమన్నావు? అవునే, నువ్వు వాన్నే చేసుకున్నట్టయితేనే ఇంటికి రా, లేకపోతే రాకు. పిన్ని సారీ రా, ఇన్ని రోజులు నేను నా అతి జాగ్రత్త వల్ల నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాను అనుకున్నానే, కానీ నిన్ను కష్టపెడుతూ ఖైదీలా మార్చానని ఆ అబ్బాయితో మాట్లాడకే అర్థమైంది. ఏంటి పిన్ని నువ్వు చెప్తుంది? అవునరా, మీ అమ్మ చనిపోయాక నీకు ఒక సవతి తల్లి వచ్చిందనుకున్నావే, కానీ నేను కూడా ఒక అమ్మనేరా. ఆ విషయం నువ్వు మర్చిపోయావు. ఇన్ని రోజులు నీకు ఫోన్ చేసి నీతో గొడవ పడేది రోజుకొక్కసారైనా నీ గొంతు వినాలని, అంతేగాని నిన్ను బాధ పెట్టాలని కాదురా. ఏ కంటేనే అమ్మనవ్వాలా? కడుపులో పెట్టి చూసుకున్నా కదరా, నేను కూడా అమ్మనే కదా. అమ్మా అమ్మా, ఈ పిలుపు కోసమే కదా ఇన్ని రోజులు వెయిట్ చేశాను. సరే, ఇదంతా పక్కన పెట్టు, త్వరగా వెళ్ళి ఆ అబ్బాయిని తీసుకుని ఇంటికి రా. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. నేను ఇంకా నా లవ్ విషయం చెప్పలేదు తనకి. త్వరగా చెప్పేరా, ప్రేమను లోపలే దాచుకుంటే నువ్వు కూడా నాలాగే వెయిట్ చేయాల్సి వస్తుంది. లేట్ చేయకు, త్వరగా వెళ్ళి నీ మనసులో మాట అబ్బాయికి చెప్పేసాయి. సరే అమ్మా. సరే, నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా, కానీ ఇప్పుడైనా నీ ఫోన్లో పిన్ని అని కాదు అమ్మ అని సేవ్ చేసుకో. బాయ్. అలాగే అమ్మా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. The number you are calling is currently switched off. Please try later. The number you are calling is currently switched off. Please try later. The number you are calling is currently switched off. హాయ్ రవి, నీ పర్మిషన్ లేకుండా ఈ వీడియో నీ ఫోన్లో రికార్డ్ చేసినందుకు కోపడకు. యాక్చువల్లీ ఇదంతా నేను డైరెక్ట్గా కలిసి చెప్పొచ్చు, కానీ అప్పుడు నేను ఫేస్ చేస్తూ నాకు మాటలు రావేమో అనిపించింది. అందుకే రికార్డ్ చేశాను. నేను ఇష్టపడిన వాళ్ళల్లో ఇద్దరు ఉంటారు. ఒకటి మా అమ్మ అయితే రెండోది నువ్వే. నేను ఫస్ట్ టైం చూసింది ఫోన్లోనే అయినా ఏదో తెలిసిన వ్యక్తి నాతోనే ఉన్నట్టు అలా అనిపించింది. చిన్నప్పుడు మా అమ్మ చెప్తుండేది, నచ్చిన వాళ్ళ కోసం ఎంత దూరం అయినా వెళ్ళొచ్చని, చివరి వరకు ఉండాలని. కానీ అప్పుడు చిన్నపిల్లాడిని కదా, ఏం అర్థమయ్యేది కాదు. ఇప్పుడు అర్థమయ్యేలా చెప్పడానికి మా అమ్మ కూడా నాతో లేదు. నువ్వు ఫోన్ చేసి కలువు అన్నప్పుడు నీకు ఫోన్ ఇచ్చేసాక మనం మళ్ళీ కలుస్తామో లేదో అని చాలా భయం వేసింది. నిన్నెక్కడ మిస్ అయిపోతానని ఎప్పుడూ ఒక చిన్న పెయిన్ ఫీల్ అది అలా ఉండిపోతూనే ఉంది. ఎంతగానో ఇష్టపడ్డాను, ఎంతో ప్రేమించాను. అది నీకు చెప్పేలోపే మన పరిచయం ఇలా ఒక ఎండుకు వచ్చేసింది. ఇంకా నేను చెప్పకపోతే నా ప్రేమకు అర్థమే లేదనిపించింది. ఐ రియలీ లవ్ యూ అరవి. ఈ కొద్ది రోజులు మన పరిచయం ప్రేమ దాకా వెళ్ళిందంటే అది నేను ఏదో జన్మలో చేసిన పుణ్యమై ఉంటుంది. ప్రేమించే అమ్మాయి కావాలంటే ఎక్కడైనా దొరుకుతుంది, కానీ అమ్మలా ప్రేమించే అమ్మాయి దొరకాలంటే రాసిపెట్టుండాలి. మన ఇద్దరి మధ్య ఎవరికి చెప్పుకోలేని ఒక ప్యూర్ లవ్ ఉంది, అని నేను నమ్ముతున్నా. నీకు నాకు మధ్య ఒక పిలుపు దూరమే. నీ పిలుపు కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. వెయిట్ చేయించానా? నీకోసం ఎన్నేళ్ళైనా వెయిట్ చేస్తాను.
జీవితంలో ఒకరిని కలవటానికి ఎప్పుడూ ఇంతలా ఎదురు చూడలేదు. నన్నే నేను మార్చుకునేంతగా నీ పైన ప్రేమ పెంచుకునేలా చేశావు. అమ్మ ప్రేమ తప్ప ఇంకో ప్రేమ తెలియని నాకు నిన్ను ఇష్టపడేలా చేసింది మాత్రం నీ వ్యక్తిత్వం. 20 ఏళ్ళుగా కోపంగా ఉండే పిన్నిని ఒక్క రోజులో నాకు అమ్మగా మార్చేశావు. పరిచయం చాలనుకున్నా, ప్రపంచం అయిపోయావు. కాసేపు చూసి ఆగిపోదాం అనుకున్నా, ప్రేమగా మారిపోయావు. కొంచెం సమయం ఇచ్చి చూద్దాం అనుకున్నా, నా సర్వస్వం అయిపోయావు. సొంత ఆలోచనలు, సొంత ఇష్టాలు బయటికి గట్టిగా చెప్పుకునేంత ధైర్యాన్ని ఇచ్చావు. ఇష్టమైన వ్యక్తికి ప్రేమ విషయం చెప్పకపోవడం ఎంత పెద్ద తప్పో ఇందాకే మా అమ్మ చెప్తే అర్థమైంది. ఇన్నేళ్ళ నా జీవితంలో నిన్ను ఇష్టపడినంతగా ఇంకెవరిని ఇష్టపడలేదు. నేను వేసే ప్రతి అడుగులో నీ అడుగు జత చేసి జీవితాంతం నా తోడుగా ఉంటావా? ఇప్పటి వరకు నా పెదవులు పలకన ఒక మాట నీకోసం బయటికి చెప్పాలనుంది. ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఈ అరవిందాని నీ అర్ధాంగిగా అంగీకరిస్తావా? నీ గుండెల్లో నాకు చోటిస్తావా? చివరి వరకు నీతోనే ఉంటాను.